అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో నిత్యరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. చంద్రాల సార్ ఇంటికి పోయింది పైసల మంత్రి నిర్మల మేడం గారు. మర్యాద మంచిగానే చేసి ఎదుర్కొండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు గదులుతుండు పని కట్టుకొని, తానే స్వయంగా అరుచుకుంటుండు అన్ని శాఖల్లో ఎట్లున్నదో పని. ఇక ఈ 15 ఆగస్టు నుంచి షై సర్కార్ ఇస్తుందట కొత్త పింఛన్లు. ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తున్నాయి అరువులైనోళ్ళ కన్లు. మా అంటే 3 ఏళ్లలోనే మారుతుందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిరాత. పక్క రాష్ట్రాల ఉద్యోగుల రాకతోని ఏపీలో మోగుతుందట పెద్దగానే మోత. నీల మంత్రి కోపన మంత్రిని కలిసిండు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేతోని మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఇంటికి సెంట్రల్ సర్కార్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం వచ్చిందట. అగో సెంట్రల్ సర్కార్ నుంచి పైకం సంచికి ఇట్లా పట్టుకొని సీదా సీఎం సారు ఇంటికి వచ్చి ఇచ్చిందా ఎట్లా అంటే ఆ ముచ్చట్లు మొత్తం తెలవాలంటే మనం కూడా సారి ఇంటికి పోవాలి. పోదాం పాన్రి. అగో ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు, ఐటీ మంత్రి చదువుల మంత్రి లోకేశం సారు ఇద్దరు కూడా ఇంటి ముంగట నిలబడి పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం రాగానే ఎట్లా ఎదుర్కొన్నారో చూడుండ్రి. సీఎం చంద్రాల సారు పువ్వుల గుత్తి చేతుల పెడితే లోకేశం సారేమో చెల్లగప్పి మొలక చేతుల పెట్టి మంచిగానే ఎదుర్కొన్నారు. ఎదుర్కొనుడు అయిపోయినాక ఇట్లా ముఖ్యమంత్రి చంద్రాల సారుతోనే ముచ్చట పెట్టుకుంటా నిర్మల మేడం ఇంట్లోకి పోయింది. పోలవరం కాడ అవుతున్న పనులకు పైకం అంపాలే. ఏపీ రాజధాని అమరావతి కాడ కూడా పనులు ఆగకుండా మీరు ఎంతదెంట పైకం ఇస్తేనే ఉండాలని అట్లాగిట్లా సీఎం సారు నిర్మల మేడం చెవుల వేసిండా అంటే కలల ప్రాజెక్టు గురించి వేయడా. ఇక మోడీ సారు కూడా మంచిగా సోపతే మీకు రంది ఎందుకు మీరు అడుగుతూనే ఉండాలి, ఆంధ్రకు పైకం వస్తూనే ఉంటుందని నిర్మల మేడం కూడా అని ఉంటుందా అంటే అనకుంటా ఉంటుందా అనే ఉంటుంది. మరి పోయిన అసలు ముచ్చట ఏంటంటే అసలు అయితే పల్నాడు జిల్లా నరసరావుపేటల క్రెడిట్ అవుట్ రీచ్ అనే పేరంటంను యూనియన్ బ్యాంకోళ్ళు పెడితే అగో ఆ పేరంటానికి పెద్ద సుట్టమోలే మేడం అజిరుపడ్డది. అగో ఆ కార్యానికి పోయే ముంగట సీఎం సారోళ్ళ ఇంటికి పోయి చేతుగడిగి భువనేశ్వరమ్మ బువ్వ వండి పెడితే దీని వచ్చిందట. అది ముచ్చట. అమ్మ నిర్మలమ్మ సుట్ట మర్యాదలు మంచిగానే ఉన్నాయి. మీ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మంచిగా కలిసిమెలిసి ఒకళ్ళ ఇళ్లకు ఒకరు పోవుకుంటా మర్యాదలు కూడా మంచిగానే చేసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లోనే అంత ఆగమాగం ఉన్నది. విజన్ ఉన్న ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రాల సారు ఏలుబడిలో అంత ఏం సక్కదనం లేదని పబ్లిక్ పరిశాన్ అవుతుర్రు. మీరు పైకం పంపకుంటేనే అంత పరిశాన్ ఉన్నదేమో జరా ఏపీ మీద కూడా దయదలిసి పైకం పంపి ప్రజల బాధలు వాపున్నంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు పనులన్నీ పక్కకు పెట్టుకొని పని కట్టుకొని మరి ఆయన్నే ఖుద్దుగా అన్ని శాఖల పనితీరును చూసుకుంటా చెక్కింగ్లు చేస్తుండు కదా. అట్లనే ఇప్పుడు సోషల్ జస్టిస్ హాస్టల్లకు కూడా పోయి చెక్కింగ్లు చేసే పని పెట్టుకున్నాడట. మరి ఏమైనా తకిలీవులు ఉన్నాయంటే మనం కూడా చూద్దాం పారి. చెన్నై పట్టణంలో ఉన్న సోషల్ జస్టిస్ హాస్టల్లకు పోయిన ముఖ్యమంత్రి విజయ్ సారు మొత్తం కలెదిరిగి చూసిండు. అన్ని అర్రాలకు పోయి అందులో సవలతులు ఎట్లున్నాయి, అంతా మంచిగానే ఉన్నదా, హాస్టల్లో ఉండేటోళ్లకు ఏమైనా తకిలీవులు ఉన్నాయా అని అరుచుకున్నాడు. పాయకాన్లు మంచిగానే ఉన్నాయా, బాత్రూమ్లు బాగానే ఉన్నాయా, సవలతులు చక్కదనంగా ఉన్నాయా అని కూడా స్వయంగా సారే చూసిండు. అయ్యా విజయ్ సారు ఒక చెన్నై పట్టణంలోనే కాదు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చాలా సర్కారు హాస్టళ్ళు బడులు కాలేజీలు అన్నీ కూడా ఇట్లనే తిరుగుకుంటా బడులలో సవలతులు ఎట్లున్నాయో అరుచుకునే పని పెట్టుకోవాలి సారు. సౌల శాఖ ఆఫీసర్లను కూడా మందలి మంచిగా పని చేయమనుండ్రి. పేరుకు చెక్కింగ్లు చేసినట్టు కాకుండా తక్లీఫ్లు అనేటివి లేకుండా చూసేటట్టు చెయ్యండ్రి. ఇదంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలుబడిలో ఉన్న మలి సర్కారు వచ్చే 15 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నదట. అగో హనుమాన్ల పెండ్లు ఎప్పుడంటే దినాం రేపే అన్నట్టు ఇట్లా షై సర్కారు ఎప్పుడే ఉన్నది తప్పితే కొత్త పింఛన్లు ఇచ్చింది లేదు, అరువులకు వచ్చింది లేదంటుంటే ఇప్పుడు ఇట్లా ఇవ్వాలన్నారంటే ఇగో ఈనుండ్రి. కాబట్టి అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. ఇన్నరా అడవి బిడ్డక మహిళా మంత్రి సీతకి ఏమంటుందో, అమ్మా మంత్రి గారు మీరు ఇట్లా పాడిందే పాట పాసవర్ల పాట అన్నట్టు చెప్పుడే ఉన్నది తప్పితే అమలు చేసింది అయితే లేదు. మొన్నటిదాకానేమో జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం పండుగ నాడే కొత్త పింఛన్లు ఇస్తున్నాము, కొత్త కూపన్ కారట్లు అందిస్తామని ములుగుకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే పొట్లకాయంత పొడుగు గుమ్మడికాయంత దొడ్డు అన్నట్టు దొడ్డు పొడుగు మాటలు చెప్తిరి. ఇప్పటిదాకా ముచ్చట తీయకపోతిరి. ఇప్పుడు మళ్ళా 15 ఆగస్టు అనబడితిరి. ఇప్పుడన్నా ఇగురంతో ఇచ్చిన మాట మీదనే నిలబడి
చెప్పినట్టే ఒంటరి మహిళలకు పెనిమిటి లేని ఆడబిడ్డలకు అండగా ఉండేటట్టు కొత్త పింఛన్లు ఇస్తారా, లేకుంటే అనుమానాల పెయిన్లు ఎప్పుడేంటి నిత్యరేపే అన్నట్టు చెప్పుకుంటా చేతులు దులిపే పని పెట్టుకుంటారా? ఎందుకు ఇట్లా అనవలసి వస్తున్నదంటే ఇంతకు మొదలు ఇట్లనే బొచ్చడు మాటలు చెప్తిరి, ఇప్పుడు మళ్ళా అట్లా అంటుంటే అనవలసి వస్తున్నది. ఏమన్నా అంటే మాది ప్రజాప్రభుత్వమో ప్రజాపాలన, ఇచ్చిన మాట మీద నిలబడతామని ఎచ్చులకు చెప్పుకుంటారు తప్పితే ఎలుగబెట్టింది మాత్రం ఏం లేదు. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు. ఇంకా 100 దినాలు నిండలేదా? 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక్క 3 ఏళ్లలో మొత్తం ఏపీ నెత్తిరాతనే మారబోతున్నదట. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులంతా నౌకర్ల కోసం పక్క రాష్ట్రం ముఖం చూడవలసిన పని లేకుండా చేయబోతున్నారట. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులు కొలువుల కోసం ఏపీ దిక్కు చూసేటట్టు చేయబోతున్నారట. అట్లే వాళ్ళన్నారంటే ఇగో ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా ఈ రోజు పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. వినరా, ఐటీ మంత్రి కం చదువుల మంత్రి లోకేశం సార్ ఏమంటుండో, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పట్టుకొచ్చి కొత్త కొత్త కంపెనీలు గొలాయిస్తురట. ఒక్క 3 ఏళ్లలో మొత్తం ఏపీలో ఉన్న నిరుద్యోగులే కాదు, పక్క రాష్ట్రము పాలి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కూడా ఏపీకి కొలువుల కోసం ఎగేసుకొని వచ్చేటట్టు చేయబోతున్నామని అనబట్టే చదువుల మంత్రి కం ఐటీ మంత్రి లోకేశం సారు అంటే అన్నారంటారు. కానీ ఉదికు ఏపీలో కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ అవస్థలు తక్కువ అవుతాయి, వాళ్ళ తండ్లాటలు వాపుతారనుకుంటే మీ అయ్యా సీఎం చంద్రాలు సారేమో కలల ప్రాజెక్టు పోలవరము అమరావతి రాజధాని అనుకుంటా తిరుగుతుంటే మీరు బయటి దేశాలకు పోయి బుద్ధి ఉన్నట్టు తిరుగుకుంటా కంపెనీలు పెడుతున్నాము, పెట్టుబడులు వస్తున్నాయని అనబడితిరి. పక్క రాష్ట్రాల నిరుద్యోగులు కొలువుల కోసం ఎగబడు కాదు, మొదలు మీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే ఇయ్యండ్రి, అటెనక సిక్కి పాలి రాష్ట్రాల గురించి ఆలోచన చేద్దురు. మీరిట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే కూట్లెరాయి తీయనోడు పోయి ఎట్లెరాయి తీస్తా అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు కోపన మంత్రి కం నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను కలిసిండట. అగో ఇప్పుడు పని కట్టుకొని మరీ పోయి మాజీ ఎమ్మెల్యే సారు తాజా నీళ్ల మంత్రి సార్ను ఎందుకు కలిసిండే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడికే పోవాలి. పోదాం పాండి. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల పదవుల కాడ ఆయన కీసులాట గురించి అరుచుకొని నీళ్ల మంత్రి కం కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను కలిసి మరి ఏం చేస్తే మంచిగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, చాలా మంది షై పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సారు మీదకి కోపంగానే ఉన్నారు, మరి ఎట్లా చేస్తే మంచిగుంటుంది, తుంగతుర్తి కాడ షై పార్టీ చందన కాకుండా చూడాలంటే ఎట్లా చేస్తే మంచిగుంటుందని అనుకొచ్చిండట. అట్లనగానే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా ఎగురంతో లొల్లిమాపు చేసుకొచ్చే పని పెట్టుకోవాలని జగ్గారెడ్డి సారుతో కూడా అన్నాడా అంటే అనకుండా ఊకుంటాడా? అయ్యా జగ్గాలు సారు తుంగతుర్తిలో ఒక్కతాననే కాదు, అన్ని నియోజకవర్గాల షై పార్టీ లీడర్లకు కీసులాటలు ఉన్నాయి, మీదికి కూడా కలిసినట్టే ఉంటురు కానీ లోపల లొల్లులు బాగానే అవుతున్నాయి. కొన్ని దగ్గరలో ఇట్లా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ అంటేనే కయ్యాల పార్టీ అని పేరు ఎట్లాగో ఉండే, ఆ పేరునే సార్థకం చేసుకుంటారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత మేడం సికింద్రాబాద్లున్న రైల్వే కోర్టుకు హాజరుపడ్డది. అగో మేడం పోతే లిక్కర్ కేసుల విచారణల ఢిల్లీలున్న కోర్టుకే పోతుంది, మరి రైల్వే కోర్టుకు ఎందుకు పోయిందే బాలన్న అంటారా? ముచ్చటంతా తెలవాలంటే ఆడికే తలకపోయి మంచిగా చెప్తా పాండి. బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలని కామారెడ్డి జిల్లాల రైలు రోకో చేసిన కవిత మేడం మీద అప్పట్లో ఓ కేసు బుక్ అయిందట. అందుకే ఇప్పటికీ రెండోసారి ఇట్లా సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరుపడ్డదట. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము, అప్పట్లో మీరు లిక్కర్ స్కామ్ కేసుల నుంచే బయటపడ్డారు, అసోడిది ఇప్పుడు రైలు రోకో కేసు ఓ లెక్కన. ఒక ముచ్చట ఏందంటే కాలం మారితే కథలు మారతాయి అన్నట్టు ఇప్పుడు మీ రాజకీయం తొవ్వ కూడా మారినట్టే కానొస్తున్నది. కన్న తండ్రి కేసీఆర్ సారు తోడబుట్టిన అన్న కేటీఆర్ సారు సొంత పార్టీల నుంచి బయటకు పంపినాక తెలంగాణలో పతార పెంచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని ప్రజల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు, మంచిగానే పాకులాడుతుర్రు. మీరిట్లా చేస్తుంటే ఎట్లున్నదంటే ఉన్నప్పుడు ఊరు యాదికి రాదు, పోయినాక పొలం గుర్తొస్తుంది అన్నట్టున్నది. కారు పార్టీలు ఉన్నప్పుడు ఈ ప్రజల గోసలు యాదికి రాలేదా మేడము? మీ బాపు కేసీఆర్ సారు ఏలువాడి చేస్తున్నప్పుడు ఎవ్వలనన్నా మీరు దేకిర్రా? అధికారంలో ఉన్నప్పుడు అన్ని అలకగానే అనిపిస్తాయి, అధికారం పోయినాక అసలు బతుకు ఎరకైతుంది అన్నట్టు ఇప్పుడు ప్రజల కష్టాలు దగ్గరికెళ్ళి అనిపిస్తున్నాయా? చెట్టు నీడలో ఉన్నంతసేపు ఎండ ఎంత కొడుతుందో తెలియదు, అట్లనే పదవి ఉన్నంత కాలము ప్రజల బాధలు కండ్లబడాయి, పదవి పోయినాక ఒక్కొక్కటి గుర్తొస్తాయి. అయినా పాత సీసాల కొత్త సారా అన్నట్టు మీరు పాత టీఆర్ఎస్ పార్టీ పేరునే పెట్టుకొని రాజకీయం చేస్తుంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా అనుకుంటుర్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడబబొజ్జు సార్ ఉన్నాడు కదా, అగో ఆయన ఓ విలేకరి జిన్నారం మండలము పోనకల్ కాడ ఓ సర్పంచ్ భర్త
అడవి భూములకెళ్ళి ఉసుకే కొట్టుకపోతుండు సారు అని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తే సమాధానం సక్క చెప్పవలసింది పోయి అడిగిన విలేకరిని నోటితోనే అనరాని చెవులతోని వినరాని మాటలు అన్నాడట. చూడుండ్రిగో అగో చూసినరా, నువ్వు ఎవడరా లుచ్చాబాడుకావు, మర్యాదగా మాట్లాడు, ప్రతిపక్షంలో ఉండి గడ్డి వీకుతున్నారా ఎదవా, ప్రజల సమస్యలపై రోడ్డు మీద వచ్చి పోరాటం చేయరా చిల్లర ఎదవా, వాట్సాప్లో కాదురా బాడుకావు చిల్లరగాళ్ళకు అలవాటు అయిపోయిందని ఎట్లా రాసుకొచ్చిండో. అవతల దిక్కు మనిషి కూడా ఏం తక్కువ కాదు, మీరు ఎమ్మెల్యే కదా సారు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, మర్యాదగా మాట్లాడాలని పెడితే కూడా మళ్ళా నోటితోనరాని చెవులతో ఈనారని మాటలే రిప్లై ఇచ్చిండట. అయ్యా ఖానాపూర్ ఎమ్మెల్యే విడమబోజు సారు, ఖానాపూర్ నియోజకవర్గంలో పులిబిడ్డనని చెప్పుకుంటా తిరుగుతుర్రు, అది మీ ఇష్టం గాని మాట అదుపులో ఉండాలి, పైసా పొదుపులో ఉండాలి అంటారు. మీరేంది సారు దొంగసాటుగా ఉసుక కొట్టుకపోతున్నారని అడిగితే అడిగినోళ్లను తిట్టితే నిజం అబద్ధం అయిపోతుందా, అక్రమాలు జరిగితే అరికడతాం అనాలే గాని అట్లా నోరు జారితే ఎట్లా, మీకు కూడా మీరన్న భాషలో అదే గ్రూప్లో రిప్లై ఇస్తే మీకేమన్నా ఇలువ ఉంటుందా, మీరు ఒక ఎమ్మెల్యే సారు, తొక్కుడు బండకి ఎంత ఊపిక ఉంటుందో మీకు అంత ఓపిక ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది పోయి కొట్టలేనోడు తిట్టుతాడా అన్నట్టు కోపంతో మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ మెసేజ్ నిజంగానే మీరు పెట్టిందా లేకుంటే మిమ్మల్ని అయ్యవలన్నా బదనాం చేసేదందుకు ఫేక్ మెసేజ్ తయారు చేసిండ్రా, ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ముచ్చట ఏందో ప్రజలకు చెప్తే మంచిగుంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ లీడర్లు కూడా ఏడ తగ్గేదే లేదంటుర్రట. మేము కూడా పసుపు పార్టీ కమలం పువ్వు పార్టీ లీడర్ల లెక్క బరాబర్ పాలు పంచుకొని నిలబడతాం, మాకేమన్నా తక్కువనా అంటుర్రట. అగో 2024 అసెంబ్లీ ఎన్నికల కొన్ని జాగాలనే నిలబడ్డారు, ఇప్పుడు రాష్ట్రమంతటా నిలబడతారా అంటే ఈనుండ్రి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి శాసనసభలో కానివ్వండి వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. అగో ఇన్నరా జనసేన పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ సార్ ఏమంటున్నా ఇంకా మస్తుగానే అన్నాడు, మొత్తం ముచ్చటి నుండి 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. అయ్యా మంత్రి గారు, అంటే ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వెనకడుగు వేసేదే లేదంటుర్రా, మా జనసేన పార్టీ నుంచి కూడా అభ్యర్థులను నిలబెడతాము, గద్దె మీదికి ఎక్కిస్తామని అంటుర్రా, మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగేలు దాటాయి, ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు చేసే పనులు ఒకటే ఉండాలి కదా సారు. ఉదికు మీ జనసేన పార్టీ పెబ్బ ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారేమో కూటమిల కొట్లాటలు కయ్యాలు రానియము, కలిసిమెలిసి ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేస్తామని అంటుండు, ఇప్పుడు మీరేమో వెనకడుగు వేసేదే లేదా అంటారు. మరి అభ్యర్థుల పంపకాలు ఎట్లా చేస్తారు, ఒక్క ఊరలో 2 కత్తులు ఇమడయ్య అన్నట్టు 3 పార్టీలు ఒకటే తావుల పోటీకి దిగితే ఆగమాగం అడివే అయితే మీ నడమల మీకే కయ్యాలయ్యి కొట్టుకునే కాడికి తిట్టుకునే కాడికి వస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే పొలం పంచుకున్న పంట పడుతుంది అన్నట్టు ఉండాలంటే ముందుగాల 3 పార్టీలలో కూర్చొని ఎవల పాలు వాళ్ళు పంచుకొని ముంగడికి పోతారా చెప్పుర్రి, ఎందుకంటే వానరాక ముందే శక్తిని తయారు పెట్టుకోవాలన్నట్టు ఇప్పటి సందే లెక్కలు సరి చేసుకుంటే ఎన్నికలప్పుడు ఏ ఇబ్బందులు ఉండయి, లేకుంటే ఒకటే స్థానం మీద 3 పార్టీల అభ్యర్థులు ఆశపడితే కయ్యాలు తప్పయి. అయినా ఎన్నికలు ఇంకా మస్తు దినాలు ఉన్నాయి, అప్పటి వరకు రాముడవ్వడో రాకాసుడవ్వడో. ఇప్పటి ముచ్చట ఏంటంటే మీరు ఏలువాడిలకు వచ్చిన కా నుంచి ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఇప్పటి సందన బాబు షూరిటీలు భవిష్యత్తు గ్యారంటీలు అమలు చేస్తే అప్పటి వరకు ఏమన్నా అక్కెర ఉంటుందేమో ఆలోచన చెయ్యిండ్రంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆవులు కొట్లాడుకుంటే నడమల దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు సర్కారు బడిలా 2 సార్లు లొల్లి చేసుకుంటే నడమల చదువుకునే పిల్లలకు టీసీలు ఇచ్చి ఓ హెడ్ మాస్టర్ సార్ ఇంటికి పంపిండట. అగో కోడలకు బుద్ధి చెప్పి అత్త ఎవలతోనో పోయిందన్నట్టు 2 సార్లకు ఎగురని చెప్పవలసిన హెడ్ మాస్టర్ సారే పిల్లలను ఉత్తగా కూడా కాదు టీసీలు ఇచ్చి పంపుడు ఏందంటారా ఇగో చూడురి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలము బండరామారం సర్కారు బల్లే 2 సార్ల నడమల పంచాయత అయిందట. మరి హెడ్ మాస్టర్ హకీం సార్కు ఏమనిపించిందో కానీ అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టు లొల్లి పెట్టుకున్న టీచర్ల మీద ఉన్న కోపాన్ని బడిలో ఉన్న పిల్లలందరి మీద తీసుకోవాలనుకున్నాడో ఏమో, అందరికి టీసీలు ఇచ్చి ఇంటికి పంపే పని పెట్టుకున్నాడట. 2 కొట్లాడుకుంటే 3 నష్టమవుతాడు అన్నట్టు సార్ల నడమల లొల్లి అయితే పిల్లల బలి చేసుడేంది. అందుకే ఈ ముచ్చటెరకైన డిఏఓ అశోక్ సారు బండరామారం బడిదాకా పోయి పిల్లలకు టీసీలు ఇచ్చిన హెడ్ మాస్టర్ హకీం సార్ను
గంటనే సస్పెండ్ చేసిండట. లొల్లి పెట్టుకున్న ఇద్దరు సాలరకు తతిమ సాలరకు కూడా మెమోలు జారీ చేసిండట. అయ్యా ఉపాధ్యాయులారా, మీరు పిల్లలకు చదువు మాత్రమే కాదు మంచి నడవడి కూడా నేర్పవలసిన వాళ్ళు. గురువు నడిచిన తోవ శిష్యుడు నడుస్తాడు అంటారు. అసోటిది మీరే గల్లాలు పట్టుకొని పోరగాళ్ళ ముంగడ కియ్యరకాయరా అనుకుంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు ఏమో పోన్రి. ఒదికు సర్కారు బడులల్లో సవలతులు చక్కగా లేవు, పగటీలు కూడు చక్కగా ఉంటలేదని పరిశాన్ ఉంటే ఇప్పుడు మళ్ళా పుండు మీద కారం జల్లినట్టు సాలర పంచాది ఇదొక్కటి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. అగో ఏమైందే బాలన్న, ముచ్చలు చెప్పుడు బంధుకు పెట్టి నినాదాలు ఎత్తుకోబడితే అంటారా? అయ్యా అంటున్నది నేను కాదు, అన్నోళ్ళనే మన ముచ్చటాలకు పట్టుకొని వచ్చిన చూడుండ్రి. ఇగో అగో చూసినరా, గజ్వేల్ల కారు పార్టీ లీడర్లను ఎంట పెట్టుకుని ఒంటేరు ప్రతాప్ రెడ్డి సారు కొండపోచమ్మ సాగరు రిజర్వాయర్ కాడికి పోయి షెయి సర్కారు వెంటనే కన్నేపల్లి పంపులు షాల్ చేసి గోదావరి నీళ్లు ఎత్తిపోయాలని నిరసన చేసిండట. అయ్యా కారు పార్టీ నేతలారా, ఒదికు సీఎం రేవంత్ సారేమో కన్నేపల్లి పంపులు షాల్ చేస్తే భద్రాచలం రావుల వారికే గండం అంటాడు. మీరేమో అదే కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలంటారు. మీ కారు పార్టీ వాళ్ళు ఇట్లా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా అంటే ప్రజలు ఏది నివొద్దే అనుకోవాలి, ఎవరిను నమ్మాలి? సభలలో ఒక్క తీరు, బయట పరుల కాడ ఇంకో తీరు మాట్లాడితే ఎట్లా? ఏమో సార్, కన్నేపల్లి కాడ పంపులను కాంగ్రెస్ వాళ్ళు షాల్ చేసేటట్టు లేరు. మీ కారు పార్టీ లీడర్లు చెవు కోసిన మేకలవలే చెడ ఒరిన చెవులు ఇనరానోళ్ళ ముంగట శంఖం ఊదినట్టే ఉన్నది కదా. ఇప్పుడు మీరు ఇట్లా కీసులాటలు పెట్టుకుంటే నడమల తెలంగాణ పబ్లిక్ మాత్రము 2 రాళ్ల నడమల పప్పు లెక్క నలిగిపోతుర్రు. 10 ఏళ్ళు మీ కారు పార్టీ ఏలుబడి చేసినప్పుడు బంగారు తెలంగాణకు బాటలు ఇస్తామంటిరి, రైతుల రందులు వాపుతామంటిరి, హైదరాబాద్ రూపురేఖలు మారుస్తామంటిరి. అవన్నీ కాకనే కదా పబ్లిక్ కారుకు కాలిచ్చి షెయిల చేతులు కలిపిర్రు. ఇక షెయి పార్టీ వాళ్ళేమో 6 గ్యారెంటీలు 100 దినాలనే అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటికి అమలు చేసింది లేదు. నోరు తీపి షెయి కాలి అన్నట్టు మాటలు 2 పార్టీల దగ్గర నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి కానీ ప్రజలకు కనిపించేది మాత్రమే ఏం లేదు. మీరేం శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏకలవ్య మోడల్ స్కూల్ తాగేదందుకు సుక్క నీళ్లు లేవు, నీళ్ల సౌలదు చేసి దూప తీర్చుండ్రి మేడమని బడి పిల్లలు బాధతోని ఆర్సీఓ మేడంను అడిగితే అయ్యో అట్లనా అని పిల్లలకు నీళ్ల సౌలదు చేయవలసింది పోయి చెప్పుతోని కొడతా అన్నదట. అగో నీళ్ళు అడిగితే మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటది చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతా అన్నదో కొట్టమనండి. ఈయనరా బడి పిల్లలు ఏమంటుర్రో మొత్తం ముచ్చటి నుండి. అగో చూసినరా, మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్ పిల్లలు తాగేదందుకు నీళ్లు లేక ఇబ్బంది పడుతుర్రట. అందుకే నీళ్ల సౌలదు వేయాలి మేడం అని అడిగినందుకు చెప్పుతోని కొడతా అన్నదని చెప్పుకుంటా పిల్లలంతా బయటకు వచ్చి నిరసన చేసిర్రు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంత్ సారు మొన్న మీటింగ్లో మీరు ఏమన్నారు? చదువు ఒక్కటే కాదు, పిల్లలకు కడుపు నిండా తినే బువ్వ ఉండే సౌలదు కూడా ప్రభుత్వ బాధ్యతనే అని కోతలుగు వస్తుంది. కానీ మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటాయి అన్నట్టు ఉన్నది. మాటల్లో ఒక లెక్క చెప్పి బడిలిట్లా జరిగితే ఇంకో లెక్క చూస్తే ఏమన్నట్టు? ఆకలైనోళ్ళకు అన్నం పెట్టాలి, దూపైనోళ్లకు నీళ్ళు ఇయ్యాలి. అసోటి తాగేదందుకు నీళ్ళు అడిగితే పిల్లలను భయపెట్టుడు ఏంది? వాళ్ళు అడిగింది రాజభోగాలు కాదు, ఒక గిలాసెడు మంచి నీళ్లు. వాళ్ళకు నీళ్ల సౌలతులు చేయకపోవుడు ఎవల తప్పు? అధికారులకు పిల్లలను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత లేదా? నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామంటే ఇస్తామని చెప్పాలనా? అడిగినందుకు చెప్పుతోని కొడతా అనుడు ఏంది? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఏకలవ్య బడిలో చదువుకునే పిల్లలను మీ ఎడ్యుకేషన్ శాఖల పనిచేస్తున్నోళ్ళే చెప్పుతోని కొడతామన్నంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరికి నేను ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని